అద్దంకి నియోజకవర్గం పేరు వినగానే అందరికీ గుర్తుకొచ్చేది అక్కడి ఫ్యాక్షన్ అనమాట. అలాంటి ఫ్యాక్షన్ నియోజకవర్గమైన అద్దంకి నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ బరిలో నిలిపింది పానెం హనుమిరెడ్డి గారిని. పానెం హనుమిరెడ్డి గారు ఇప్పుడు ఒక టైగర్లా రాబోతున్నారు. ఆయన నమస్తే సార్. బాగున్నారా? అవునా సార్. వెల్కమ్ వెల్కమ్. పూర్తి ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకుంటే మీరు ఒక ఫ్యాక్షన్ నియోజకవర్గంగా పేరొందిన అద్దంకి నియోజకవర్గంలో ఎలా రాణించబోతున్నారు? నా కెపాసిటీ ఏందో రాష్ట్ర ప్రజలకు కానీ మీకున్న రాజకీయ అనుభవం ఏంటి? నాకున్న అనుభవం మంచిది. మీకు అనుకూలించే అంశాలు ఈ రోజు అద్దంకిలో మీకు అనుకూలించే అంశాలు ఒక 3 అంశాలు చెప్పండి. అద్దంకి నియోజకవర్గంలో గొట్టిపాటి రవికుమార్ గారిని కాదు అని ప్రజలు ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు? ఎందుకు ఓటేయకూడదు చెప్పండి. డబ్బులు పంచి గెలుస్తారా? మంచి మాటలు చెప్పి గెలుస్తారా? ప్రజల్ని అభివృద్ధి ఇలా చేస్తానేనని చెప్పి మెప్పించి గెలుస్తారా? కృష్ణ చైతన్య గారు గ్రావెల్ విషయంలో అయితేనేమి, ఇసుక విషయంలో, గ్రానైట్ ఇంకా తదితర అంశాలతో తల పెట్టేసి దానివల్ల పార్టీకి చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది అంటున్నారట. నన్ను ఇంటర్వ్యూ చేసేదానికి మీరు గొడవలు పెట్టడానికి వచ్చినట్లు మరి లేకపోతే కొంతమంది కాంట్రాక్టర్ల బిల్లులు మీరు ఆపించారు అంటున్నారు. చైతన్య గారు రాజశేఖర రెడ్డి గారితో మీకు అనుబంధం ఎలా ఏర్పడిందండి? అసలు పులివెందుల్లో నేను మైనింగ్ డిప్లొమా చేశాను. అక్కడి నుంచే రాజశేఖర రెడ్డి గారు హనుమిరెడ్డి గారు అద్దంకి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటి? ప్రజాసేవ చేయడానికి వచ్చాను తప్ప గొట్టిపాటిని తట్టుకోవడానికి, గొట్టిపాటికి గట్టి పోటీని ఇవ్వడానికి మీ కటౌట్ సరిపోతుందా? కటౌట్లు కాదు కావాల్సింది, ఇక్కడ కంటెంట్ కావాలి. కంటెంట్ ఉన్నోడికి కటౌట్తో పని లేదు. తగ్గేది లేదు. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం పేరు వినగానే అందరికీ గుర్తుకొచ్చేది అక్కడి ఫ్యాక్షన్ అనమాట. అంటే ప్రకాశం జిల్లాలో ఎక్కువగా అద్దంకి నియోజకవర్గంలోనే ఫ్యాక్షన్ నెలకొని ఉంటుంది. అక్కడ చెంచు గరటయ్య, కరణం, గొట్టిపాటి 3 వర్గాల మధ్య కూడా ఆధిపత్య పోరు అనేది ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. అంటే ఎలక్షన్ ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుందా అంటే అది ఒక ప్రశ్నార్థకంగానే మిగిలిపోతుంటుంది ప్రతి 5 ఏళ్ళకోసారి. అయితే ఈసారి అలాంటి ఫ్యాక్షన్ నియోజకవర్గమైన అద్దంకి నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ బరిలో నిలిపింది పానెం హనుమిరెడ్డి గారిని. ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకుంటూ ఉంటారు. ఆయన ప్రజాస్వామ్యబద్ధంగానే అన్ని విషయాల్లో ముందుకు పోతుంటారు. అద్దంకి నియోజకవర్గంలో ఎలా రాణిస్తారు, వైసీపీ జెండా ఎలా పాతుతారు అని తెలుసుకోవాలంటే పానెం హనుమిరెడ్డి గారిని అడిగి తెలుసుకుంటాం. పానెం హనుమిరెడ్డి గారు ఇప్పుడు ఒక టైగర్లా రాబోతున్నారు. ఆయన నమస్తే సార్. బాగున్నారా? వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పుడు పానెం హనుమిరెడ్డి గారు అద్దంకి నియోజకవర్గానికి ఒక నాయకుడిగా దిగుమతి అయిన వ్యక్తి, ఓకేనా? ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకునే మీరు ఒక నాయకుడిగా అక్కడ దిగుమతి అయిపోయారు. పూర్తి ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకునే మీరు ఒక ఫ్యాక్షన్ నియోజకవర్గంగా పేరొందిన అద్దంకి నియోజకవర్గంలో ఎలా రాణించబోతున్నారు? అద్దంకి నియోజకవర్గం లాంటి నియోజకవర్గంలో గెలవటం వల్ల నా కెపాసిటీ ఏందో రాష్ట్ర ప్రజలకు కానీ మా అధిష్టానానికి కానీ తెలియజేయాలని అక్కడ అద్దంకి కావాలని కోరుకున్నాను. రాష్ట్ర ప్రజలకొద్దు, ఫస్ట్ మీపై ఎంతో నమ్మకంతో మిమ్మల్ని బరిలోకి దింపిన మీ పార్టీ అధినాయకుడికి నిరూపించండి. నిరూపిస్తారు. మరి ఎలా రాణిస్తారాడ? మీకున్న రాజకీయ అనుభవం ఏంటి? నాకున్న అనుభవం మంచితనము ఓట్ల బాక్స్ని నింపుతుందా? ఈవీఎంలను బటన్ నొక్కేంత వరకు తీసుకొస్తుంది అంటారా? జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ ఈ రోజున ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చించుకుంటున్నారు. ఏ ఊరు వెళ్ళినా వాళ్ళంతటా వాళ్ళు ఎంత ఆదరిస్తున్నారో, ఎంత ప్రేమిస్తున్నారో మీరందరూ కూడా చూస్తూనే ఉన్నారు. ఓకే, మేము చూడడం పక్కన పెడితే మీది పెద్దకూరుపాటి నియోజకవర్గం, అవును, ఓకేనా? అక్కడ మీకు దొడ్లేరు అనుకుంటా మీ స్వగ్రామం. అంటే పెద్దకూరుపాడు నుంచి మిమ్మల్ని తీసుకువచ్చి అద్దంకి నియమించారు. అంటే అద్దంకి నియోజకవర్గంలో ఎవరు లేరా అన్న విషయం పక్కన పెడితే అసలు మిమ్మల్ని ఎందుకు అడిగి తీసుకొచ్చారంటే కేవలం హనుమిరెడ్డి గారితో వెనకల ఉన్న నోట్ల సంచులను చూసా, అంటే మీ మంచితనం చూసా, అంటే పార్టీకి గతం నుండి మీరు చేసిన సేవలను చూసా? నేను గతం నుంచి పార్టీకి సేవలు చేస్తా ఉన్నాను. ఒకటి
నాలాంటి వ్యక్తి అయితే అంటే స్మూత్ గోయింగ్ గా వెళ్ళే వ్యక్తి అయితే అక్కడ పనికొస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మకం ఉంది. ఎలక్షన్ లో వచ్చేటప్పటికి అన్ని కూడా డబ్బులతో పని అవ్వవు ఎప్పుడు కూడా. కొన్ని మంచితనం, మన ప్రవర్తన, మంచితనము అదంతా కూడా ఇప్పుడు వర్కౌట్ అవుతుంది అద్దెకంగా నియోజకవర్గంలో. అంటే ఆ రోజు గాంధీ మహాత్ముడు ఏదైతే చెప్పాడో ఒక చెంప మీద రెండో చెంప చూపెట్టమని అన్నారు కదా, అలాంటి పరిస్థితులు ఈ రోజు లేవు. మరి మీరు ఆ మార్గంలో నడుస్తుంటే అద్దంకి నియోజకవర్గంలో ఎలా రానిస్తారు అసలుకి? రాజకీయంగా మాట్లాడటం, ఏదో ఆ నిమిషానికి ఓట్లు వేయించుకొని ఈ 10 రోజులు ఏదో అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకొని జనం మోసం చేద్దాం ఉద్దేశం నాకు లేదు. ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడుతున్నాను, నా మనసులో ఉన్నదే నేను మాట్లాడుతున్నాను. వాళ్ళు కుళ్ళు, కుతంత్రాలు, మోసము అవన్నీ ఉంటేనే ఒక రాజకీయ నాయకుడు. అవన్నీ చేయను నేను, అసలు అవన్నీ చేయను. మరి ఇవన్నీ చేయకపోతే మీరు రాజకీయ నాయకుడు అన్ఫిట్ అని నేను అంటాను. అన్ఫిట్ అని నేను అనుకోవట్లేదు, నేను ఫిట్టే. కాకపోతే కుళ్ళు కుట్రలు చేస్తేనే, కుతంత్రాలు చేస్తేనే, ఎత్తులకు పై ఎత్తులు వేయాలా, అవన్నీ ప్రజలను అప్పటికప్పుడు నమ్మించాలా. ఇది చేస్తా, అది చేస్తా, మీరు నాకు ఓటేస్తే చీరాల సమీపంలో సముద్రాన్ని అద్దంకి వరకు తీసుకొస్తా, ఇలాంటి చెప్పాలి కదా. అసలు అవన్నీ చెప్పను. చెప్పకుండా నా రూట్ లో నేను ఉన్నది ఉన్నట్టు చెప్పుకుంటా ప్రయాణం చేస్తాను. జనం అది గమనిస్తారు, ఖచ్చితంగా నన్ను ఆదరిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఒకటే, మనము మొన్నటి వరకు బాచిన కృష్ణ చైతన్య అద్దంకి నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నారు. అవును, ఓకేనా. ఇక్కడ బాచిన ఫ్యామిలీ వచ్చేసి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి వర్గం, పానెం హనుమిరెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారితో ఉంటారనమాట. అంటే బాలినేని వాసు గారి పైన ఆధిపత్యం చెలాయించడానికి, కేవలం ఆ వర్గాన్ని అణచివేయడానికే వైవి సుబ్బారెడ్డి గారు తన పంతం నెగ్గించుకోవడానికి హనుమిరెడ్డిని అద్దంకి దిగుమతి చేశారు అని అంటే ఏమంటారు? అది కరెక్ట్ కాదు. సుబ్బారెడ్డి గారు కానీ, వాసన్న కానీ, లేకపోతే కృష్ణ చైతన్య కానీ, నేను కానీ అందరం కూడా ఒకే పార్టీలో ఉన్నాం. మాకు వర్గాలు అవన్నీ నాకు తెలిసి అయితే అలాంటివి ఏం లేవు. ఏదైనా ఉంటే అధిష్టానం చూసుకుంటుంది. అవి మీకు అనుకూలించే అంశాలు, ఈ రోజు అద్దంకిలో మీకు అనుకూలించే అంశాలు ఒక 3 అంశాలు చెప్పండి. నాకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, మూడోది వచ్చేటప్పటికి ప్రతి మనిషిని కూడా గుర్తించి డోర్ డెలివరీ లాగా. ఇంతకుముందు టీడీపీ హయాంలో ఎలా ఉండేదంటే ఏం చేసినా గానీ మధ్యలో జన్మభూమి కమిటీలని కానీ, ఇంకొక మధ్యలో బ్రోకర్ కానీ ఎవరో ఒకరు ఉండేవాళ్ళు. బ్రోకర్ వ్యవస్థను అనేది నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ బ్రోకర్లు లాంటి వాళ్ళు తప్ప మంచి వాళ్ళు కానీ, ప్రజలు కానీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని హర్షిస్తూ ఉన్నారు. ఇది మూడోది. ఓకే, అద్దంకి అంటేనే కమ్మ సామాజిక వర్గం డామినేషన్ ఎక్కువగా ఉన్న ప్రాంతం అది. గొట్టిపాటి గారు ఆ సామాజిక వర్గమే, మీకు తెలిసిందే. ఇక యువతలో బాచిన వాళ్ళు కూడా అదే సామాజిక వర్గము. మరి ఆ సామాజిక వర్గ నాయకుడు కన్నా కృష్ణ చైతన్య మొన్నటి వరకు ఇన్ఛార్జిగా ఉన్నాడు. ఆయనను పక్కన పెట్టి ఇక్కడ తెచ్చారు అంటే, మరి కృష్ణ చైతన్య అలకపాన్ పిక్కి కూర్చున్నారు. కృష్ణ చైతన్య సపోర్ట్ లేకుండా మీకు ఒంటరిగా రాణించగలరా? కృష్ణ చైతన్య గారి సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుందని ఆశిస్తున్నాను. ఎలా ఉంటుంది? కృష్ణ చైతన్య గారి క్వారీస్ మీద మెరుపు దాడులు చేస్తున్నారు, అది ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు అధికారులపై దాడులు చేస్తున్నారు, ఆర్థికంగా ఇబ్బందులు పెడుతున్నారు అంటున్నారు. ఎక్కడ ఇబ్బంది పెట్టింది ఏం లేదండి, అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ ఎవరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి వైఎస్ఆర్ పార్టీలో ఉండదు. మొత్తం మీద తీసుకుంటే మీ నియోజకవర్గంలో మొత్తం ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి? ఇప్పటివరకు 105 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, మండలాలు 5 ఉన్నాయి, ఒక మున్సిపాలిటీ ఉంది. మొత్తం ఈ గ్రామ పంచాయతీలన్నీ కూడా జల్లెడ పట్టేశారా? కావలేదు. ఏదో ఒక రూపాయనైతే ఒక 70 గ్రామాల దాకా వెళ్ళాను, ఏదో ఒక రూపాయన. కానీ పల్లెబాట అనేది ఒక కార్యక్రమం పెట్టాం, అందులో భాగంగా ఒక 30 గ్రామాలు పల్లెబాట అయిపోయి ఉన్నాయి. ఈ మంత్ ఎండ్ కల్లా పల్లెబాట కార్యక్రమం మొత్తం కూడా అన్ని ఊర్లను జల్లెడ పెట్టేస్తాం. హనుమిరెడ్డి గారు మృదు స్వభావి, ఎక్కడ కూడా ఎలాంటి అలిగేషన్స్ లేవు, అంతా బాగానే ఉంది. అదే ఉన్న మీ ప్రత్యర్థి కూడా గొట్టిపాటి రవికుమార్ గారి మీద అదే క్లీన్ చిట్ ఉంది, ఎక్కడ కరప్షనిస్ట్ కాదు, ఎవరిని వేధించినప్పుడు కాదని. మరి ఇద్దరు మంచి మనుషులు, ఇద్దరు నాన్ కరప్టెడ్ వ్యక్తుల మధ్య జరిగే పోరులో ఎవరిది పై చేయుతుందంటారు? ఓటర్ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఆ పైన చూస్తారు. పెద్ద సామాజిక వర్గం అయిన చౌదరి సామాజిక వర్గం ఈ రోజు నన్ను ఎంతగా గౌరవిస్తున్నారో, ఎంతగా ఆదరిస్తున్నారో మీరు చూసి ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. గతంలో వైఎస్ఆర్ గారి హయాంలో ఆయన పాదయాత్ర సమయంలో కావచ్చు, ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంతమాగులూరు అంటే అద్దంకి నియోజకవర్గం సంతమాగులూరు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటిది, ఎక్కువ మెజార్టీ అక్కడి నుంచి వచ్చి ఉండేది అనమాట. ఆ తర్వాత అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ట్రావెల్ అయింది అనమాట. ఇప్పుడు సీన్ రివర్స్ అయిందంటున్నారు, మరి దాన్ని ఎలా మీరు మీ వైపు తిప్పుకుంటారు? నా ఇంట్లో మంచి జరిగినప్పుడు నాకు ఇంట్లో ఉన్న ఇబ్బందులు ఎన్ని ఉన్నా కానీ గవర్నమెంట్ నన్ను ఆదుకుంటా ఉంది. అలాంటప్పుడు 2014 నుంచి 19 వరకు
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పటికి ఇప్పటికి జనం టాలీ చేసుకుంటారు. అనిమిరెడ్డి గారు అద్దంకి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిస్తే మొట్టమొదటిసారిగా మీరు చేపట్టపోయే పని ఏది? ఏ ఫైల్ తీసుకోబోతున్నారు మొట్టమొదటిసారిగా? అద్దంకి ప్రజలకి ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి ప్లాన్ చేస్తున్నాను. ఓకే. ఇంకొకటి వచ్చేటప్పటికి 100 పడకల ఆసుపత్రికి ఒకటి ప్లాన్ చేస్తా ఉన్నాను. ఇంకా కూడా ఏ ఊరు వెళ్తే ఆ ఊర్లో ఉన్న సమస్యలు తెలుసుకొని ఆ సమస్య ప్రతిదీ కూడా అక్కడికక్కడే సాల్వ్ చేసి పెడుతున్నాను. ప్రధానంగా మీరు ఎమ్మెల్యే అయిన వెంటనే ఇంజనీరింగ్ కాలేజ్ మీదే ఫోకస్ పెట్టబోతున్నారు. ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి, రెండోది వచ్చేటప్పటికి 100 పడకల ఆసుపత్రి ఒకటి, ఇంకొకటి ఇళ్ల పట్టాలు, కొన్ని ముంపు గ్రామాలకు ఇళ్ల పట్టాలు ఉన్నాయి, అదొకటి. ఒక ప్రకాశం జిల్లా అంటే మీకు అందరికి తెలిసినది కొద్దిగా వలసలకు ప్రాంతం ఎక్కువగా అక్కడ మైగ్రేట్ ఎక్కువ వలసలు వెళ్ళిపోతుంటారు కదా. ఆ వలసల నివారణ యువతకు ఉపాధి కల్పించడానికి మీరు కూడా ఒక కాంట్రాక్టర్ ఉన్నారు, ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారు. మీరు ఉపాధి ఎలాంటి పరిశ్రమలు తీసుకురాబోతున్నారు? అసలు మీరు వలసలు అన్నారు కాబట్టి ఇప్పుడు నాకు గుర్తొచ్చింది. మాది నెగిటివ్ వచ్చేటప్పుడు కూడా ప్రకాశం జిల్లానే. ఓనా? మా ఫోర్ ఫాదర్స్ అందరూ కూడా ప్రకాశం జిల్లా నుంచి వచ్చి దొడ్లేరులో ఉంటున్నారు. అంటే అక్కడ పరిస్థితులు అప్పట్లో ఏముందో నాకు తెలియదు, ఇక్కడ వచ్చి ఉంటున్నారు. అటుపైటు మళ్ళీ ప్రకాశం జిల్లాలోకి మళ్ళా దేవుడు అక్కడికే పంపించాడు. ఓకే, కాసేపు కూర్చొని మాట్లాడదామా? ఓకే. హనుమిరెడ్డి గారు, ఇక ఎన్నికలు సమీపిస్తున్నాయి, ఇంకా మొత్తం కూడా చకచక అని జాబితాల మీద జాబితాలు వచ్చేస్తున్నాయి. మీది రెండవ జాబితానా మూడో జాబితానే వచ్చింది? నాది మొదటి జాబితా అండి. మొదటి జాబితాలోనే వచ్చింది. అంటే మొదటి జాబితాలోనే మీ పేరు ఖరారు చేశారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీపై ఎంతో నమ్మకం పెట్టుకుంది. కానీ ఇక్కడ ఒకటి, అద్దంకి నియోజకవర్గం అంటేనే ఒక ఫ్యాక్షన్ నియోజకవర్గము. మీరు చూస్తే చాలా నెమ్మదస్తుడు, ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోవాలని చెబుతుంటారు. ఈ పరిస్థితుల్లో మీరు అద్దంకి నియోజకవర్గంలో ఎలా రాణిస్తారు అసలుకి? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫ్యాక్షన్ అనేదే లేదు అసలు. ఓకే ఓకే. అన్ని కట్టడి చేశారు. ఓకే. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రేక్షకాదరణ వస్తుందంటే దాని వెనకాల 4.5 సంవత్సరాల కష్టం ఉందండి. ఓకే. ఆయన కష్టం మిమ్మల్ని గెలిపిస్తుంది, ఖచ్చితంగా గెలిపిస్తుంది. అనిమిరెడ్డి గారికి రాజకీయంగా ఉన్న అనుభవం ఎంత? అసలు చెప్పాలంటే ఆయన నేరుగా అద్దంకి నియోజకవర్గానికి నేరుగా ఒక నాయకుడిగా దిగారు అంటుంటారు చాలామంది. అంటే వాళ్ళు అన్నట్టుగానే మీకున్న రాజకీయ అనుభవం ఎంత అద్దంకిలో రాణించాలంటే? అసలు అనుభవం అంటే ఏంటండి? రాజకీయాల్లో నాయకుడిగా ఉండడము, క్యాడర్ని మొబిలైజ్ చేసుకోవడము, ఒక ఎమ్మెల్యేగా ఏదన్నా చేసి ఉండడం అని నేను అనుకుంటున్నాను, అలా ఫీల్ అవుతున్నా నేను. పెద్ద పెద్ద రాజకీయ నాయకులే ఓడిపోయి మనం చూసాం. వాళ్ళ అనుభవం అంతా కూడా అది కాదు, అనుభవం కాదు కావాల్సింది, ఆలోచన శక్తి కావాలి. ఆలోచన శక్తి, అది మీకు దండిగా ఉందా? ఆలోచన శక్తి ఉండబట్టేగా నేను ఇన్ని వ్యాపారాలు చేయగలుగుతున్నాను. ఓకే. ఎన్ని వ్యాపారాలు ఉన్నాయి? ఏంటి? రియల్ ఎస్టేట్ ఉంది, టెలికాం కంపెనీ ఉంది. ఏంది టెలికామ్ టవర్స్ ఈ విషయాలు 13 రాష్ట్రాల్లో వర్కులు చేస్తున్నారంట, ఎలా సాధ్యమైంది అది? గత 20 సంవత్సరాలు 22 సంవత్సరాలు చేస్తా ఉన్నాం బిజినెస్. అట్లా చేసుకుంటా వచ్చాం. ఓకే. 13 రాష్ట్రాల్లో ఉందంటే ఇప్పుడు 13 స్టేట్లలో బిఎస్ఎన్ఎల్ మొత్తం మేమే చేస్తాం. రిలయన్స్, జియో కానీ, ఎయిర్టెల్ కానీ అవి కొన్ని స్టేట్లో చేస్తాము. బిఎస్ఎన్ఎల్ మాత్రం 13 స్టేట్లో మేమే చేస్తాం. గతంలో మేకపాటి వాళ్ళతో సబ్ కాంట్రాక్ట్లు కూడా తీసుకొని చేసేవారు మీరు అంటున్నారు? నేను చేయలేదండి, ఎప్పుడు చేయలేదు. సబ్ కాంట్రాక్ట్లు అనేది ఎప్పుడు చేయలేదు. ఓకే. స్టార్టింగ్ లో 2000 సంవత్సరంలో ఒక 6 నెలల పాటు చేశాను. చిన్నగా నాకు అవకాశం దొరికింది. ఈ జియో కాకుండా ఆర్కామ్ అని ఉండేది, అక్కడ నాకు తెలిసిన వ్యక్తి నాకు హెల్ప్ చేశారు. ఆ విధంగా నేను డైరెక్టే చేశాను, కానీ సబ్ కాంట్రాక్ట్లు ఎప్పుడు చేయలేదు. అంటే కాంట్రాక్టులు వీటిల్లో ఉన్న అనుభవము వేరు, రాజకీయంగా ఉన్న అనుభవం వేరు. అంటే క్యాడర్ని ఎలా సంతృప్తిపరచాలి, ఎన్నికల పోల్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, ఓటర్ని బూత్ వరకు ఎలా తీసుకురావాలి, తీసుకొచ్చిన తర్వాత అతను మన పార్టీకి అనుకూలంగా ఎలా ఓటేస్తాడు అనేదంతా కూడా ఒక పోల్ మేనేజ్మెంట్. ఇదంతా ఎలా చేయగలుగుతారు మీరు? ఆ విధంగా మాట్లాడితే నాకు రాజశేఖర రెడ్డి గారితో అనుబంధం ఉంది. దాని తర్వాత 2014లో నాకు పెదకూరపాడు ఇన్ఛార్జిగా చేసిన అనుభవం ఉంది. అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా నేను ప్రజా జీవితంలోనే ఉన్నాను. చాలా అనుభవం ఉంది, చాలా ఆలోచన శక్తి ఉంది నాకు. అద్దంకి నియోజకవర్గంలో గొట్టిపాటి రవికుమార్ గారిని కాదు అని కొత్తగా అక్కడికి మీరు అలా పారాచూట్ వేసుకొని దిగిన మీకు ప్రజలు ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు? ఎందుకు ఓటేయకూడదు చెప్పండి. మీరు ఇతర పక్క జిల్లా నుంచి అక్కడికి వచ్చారు, మీకు అద్దంకి నియోజకవర్గంతో పెద్దగా సంబంధాలు లేవు. సోనియా గాంధీ బళ్ళార్లో పోటీ చేసింది. అవును. బళ్ళార్లో సోనియా గాంధీ సొంత నియోజకవర్గం కాదుగా. అవును. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం ఏది? ఎక్కడ పోటీ చేస్తా ఉన్నారు? చంద్రగిరి, కుప్పంలో ఉన్నారు. ప్రజలకి సేవ చేసుకునే దానికి లోకల్ నాన్ లోకల్ అనేది చూడండి. ఓకే. అది అందరికీ తెలిసిందే, కానీ అట్లా అడుగుతూ ఉంటారు. కావాలని మీరు అడుగుతున్నారు. ప్రజల్లో లేదు, అది ప్రజల్లో లేదు. మీరైతే బాగా భావిస్తున్నారు, ఖచ్చితంగా ప్రజలు నాకే ఓటేస్తారు. కమ్మ డామినేషన్ ఉన్న నియోజకవర్గంలో ఒక రెడ్డి సమాజ వర్గానికి చెందిన మీరు ఎలా ముందుకు పోతారు?
కమ్మ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం అనేది మా అద్దంకి కాన్స్టిట్యున్సీలో అట్లాంటి ఆలోచన లేదు. మీరు ఆ విధంగా అడిగి గొడవలు పెడుతున్నారు తప్ప మాకైతే అలాంటి ఇది లేదు. ప్రజలు కూడా నాతో ఎక్కువ కమ్మ సామాజిక వర్గం ప్రజలే నాతో ఎక్కువ ప్రయాణం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీలు కూడా అందరూ కూడా నాతో ఈ రోజున కలుపుగోలుగా ఉంటున్నారంటే, నేను ఎవరికి ఫోన్ చేయకపోయినా అన్నా నేను పలానా ఎంపీటీసీ అన్నా, పలానా జెడ్పీటీసీ అన్నా, పలానా సర్పంచ్ అన్నా, పలానా వార్డు నెంబర్ అన్నా అని చెప్పి నాకుగా ఫోన్ చేసి వాళ్ళు పరిచయం చేసుకునే పరిస్థితి వాళ్ళ అద్దంకి కాన్స్టిట్యున్సీలో మీరు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు అద్దంకి నియోజకవర్గానికి తీసుకుంటే మనము సంతమాగులూరు కావచ్చు, జేపంగులూరు కావచ్చు, బల్లికురుగు కావచ్చు, ఇవన్నీ కూడా కొంత ఫ్యాక్షన్ ఏరియాలు అంతా కూడా. ఇటీవల మీరు వెళ్ళిన తర్వాత గతంలో సంతమాగులూరు ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి, ఆయన పాదయాత్ర సమయం నుంచి కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీకి ఒక కంచుకోట లాంటి మండలాలు అవన్నీ కూడా. ఇప్పుడు అది అట్లాగే వైసీపీకి ట్రావెల్ అయింది. అయితే ఎప్పుడైతే ఆడ సంతమాగులూరు ఎంపీపీ చిన్న వెంకటరెడ్డి గారిని పార్టీ సస్పెండ్ చేసిందో ఆయన పార్టీ మారారు. ఆయనతో పాటు క్యాడర్ అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆడ సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. మీరు వచ్చిన తర్వాత సంతమాగులూరు మీకు దక్కడం లేదు, మీకు దూరం అయిపోయింది అంటున్నారు అనమాట. మరోవైపు కృష్ణ చైతన్య కూడా మీతో అంటి ముట్టనట్లు ఉన్నారు. మరి కొత్తగా వెళ్ళిన మీరు ఎలా రాణిస్తారు అక్కడ ఇద్దరిని? మీరు మా అద్దంకి ప్రజల్ని చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నారు. అద్దంకి ప్రజలు గొర్రెలు లాంటి వాళ్ళు కాదు, చాలా చైతన్యవంతులు. ప్రజల్లో చాలా చైతన్యం ఉంది. నాయకుడు ఏదో వెళ్ళిపోయినంత మాత్రాన ఆయన వెళ్ళిన అతన్ని నాయకుడని అనుకోవటమే కానీ ప్రజల్లో అలాంటిది ఎక్కడా కూడా కనిపించట్లేదు. అందరు కూడా పార్టీ కమిట్మెంట్గా పార్టీకి పనిచేసే పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్న వెంకటరెడ్డి గారు మీ వెంట ఉంటే బాగుంటుందేమో అని అందరూ అనుకుంటున్నారు. చిన్న వెంకటరెడ్డి గారి తరఫున మీరు ఒకళ్ళతో పుచ్చుకొని వచ్చారు నాగరాజు గారు ఏమన్నా? నాకు ఆయన ఎవరో కూడా తెలియదండి. పేరు విన్నాను, నా సర్వేలో కొంత తెలిసింది ఆయన గురించి. నేను వకాలతో పుచ్చుకోలేదు. అట్లా అలాంటి పరిస్థితి అక్కడ లేదు. మీకు అక్కడ సొంతమాగులూరులో వెళ్తే చిన్న వెంకటరెడ్డి వెళ్తాడు. ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫునే ఉన్నారు. ఓకే, ఒక మనిషి పోయినంత మాత్రాన అందరూ కూడా వెళ్తారని చెప్పి అనుకోవటం ఒకటి. ఆ మండలం మొత్తం చిన్న వెంకటరెడ్డి గారికి ఏమైనా రాసి ఇవ్వలేదు కదా. ప్రజలు కూడా ఈ రోజున ఇండివిడ్యువాలిటీ వచ్చింది ప్రజలందరికి కూడా. ఖచ్చితంగా ఎవరు ఓటు వాళ్ళు వేసుకుంటారు తప్ప అక్కడ ఇబ్బంది కలిగే పరిస్థితి చిన్న వెంకటరెడ్డి వెళ్ళగాను, ఇంకొక నేను వెళ్ళగాను, నేనైనా పార్టీ నుంచి ఏదైనా తప్పు చేశాను అనుకోండి, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేశాను అనుకోండి, నన్నైనా సస్పెండ్ చేసి పడేస్తారు. అంతే, ఎవరు అసలు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా పార్టీ సిద్ధాంతాలు చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. నాకు ఒక చిన్న అనుమానం అండి. 2014లో బొల్లా బ్రహ్మనాయుడికి మీ సొంత నియోజకవర్గం పెద్దకూరపాడులో టికెట్ ఇచ్చారు. ఆయన ఓడిపోయిన తర్వాత నియోజకవర్గాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు ఆయన. ఆ తర్వాత అక్కడ ఇన్ఛార్జ్గా మీరే పనిచేశారు కదా. అయితే అక్కడ మీ సొంత నియోజకవర్గం అది. ఆ నియోజకవర్గాన్ని కాదని మీ తర్వాత మళ్ళీ మనోహర్ నాయుడు గారు, కాబట్టి మనోహర్ నాయుడు ఇన్ఛార్జ్గా వచ్చారు. తర్వాత నంబూరు శంకర్ గారు వచ్చి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన. ఆ సొంత నియోజకవర్గాన్ని కాదని మీకు అక్కడ టికెట్ ఇవ్వకుండా ఎందుకు అద్దంకి వచ్చారంటే ఏమంటారు? ఇప్పుడు నంబూరు శంకర్రావు గారు ఉన్నారు కదా, నంబూరు శంకర్రావు గారు చాలా మంచిగా చేస్తూ ఉన్నారు పెదకూరపాడు కాన్స్టిట్యున్సీలో. మంచిగా చేసేటప్పుడు ఆయన్ని కాదని మళ్ళీ నాకు ఎట్లా ఇస్తారు? కృష్ణ చైతన్య కూడా ఇన్ఛార్జ్గా ఉన్నాడు కదా ఇక్కడ. సర్వేల్లో ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన రిపోర్ట్ ప్రకారంగా కొంచెం మార్చాల్సిన పరిస్థితి వచ్చింది. ఓకే, నాకున్న సమాచారం మీకు చెప్తున్నా, మీరు సమాధానం చెప్పండి. అవన్నీ కథలు కాదు, సర్వేలు ఇవన్నీ ట్రాష్. కానీ వైవి సుబ్బారెడ్డి గారికి, పానెం హనుమిరెడ్డి గారికి చాలా దగ్గర సంబంధం ఉంది. వైవి సుబ్బారెడ్డి గారి కుమారుడు వైవి విక్రాంత్ రెడ్డి, హనుమిరెడ్డి గారు కూడా చాలా దగ్గరగా ఉంటారు. వీరిద్దరు కలిపి చెన్నైలో ఒక వాలీబాల్ టీంని కూడా ఫ్రాంచైజీ తీసుకున్నారు. ఆ టీంను కూడా వీళ్ళే నడిపిస్తుంటారు మొత్తం కూడా అనేది ఉంది. అవునా? అవును. ఓకే, ఈ సంబంధాలు, ఈ బాంధవ్యాలు, ఈ బంధుత్వ బాంధవ్యాల కారణంగానే ఒకటైతే, రెండో క్వశ్చన్ ఏమంటే బాలినేని గారికి వైవి సుబ్బారెడ్డి గారికి ఉప్పు నిప్పు. బాలినేని గారి పైన రాజకీయంగా ఆధిపత్యం చెలాయించడానికి కావచ్చు, ఆయనపై పైచేయి సాధించడానికి కావచ్చు, ఎవరైతే బాలినేని వర్గంగా ఉన్నారో బాచిన కృష్ణ చైతన్యని పక్కన పెట్టి కావాలనే మిమ్మల్ని వైవి సుబ్బారెడ్డి గారు అద్దంకి తీసుకొచ్చారు. దీనివల్ల బాలినేనికి చెక్ పెట్టడానికి అంటున్నారు. అలాంటిది జరిగిందని మీ దగ్గర ఏమైనా అగ్రిమెంట్ ఉందా? లేదు. ప్రూఫ్లు ఉన్నాయా? ప్రూఫ్లు అవన్నీ లేవులేండి. కానీ ఏదో జనం ఈ ప్రజాస్వామ్యంలో ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు మాట్లాడుకోవటమే కానీ అలాంటిది అక్కడ ఏమీ లేదండి. పార్టీలో అంతా క్రమశిక్షణాబద్ధంగా ఖచ్చితంగా అందరూ పార్టీ కట్టుబడి పనిచేయాల్సిందే. అందులో భాగంగా కృష్ణ చైతన్య గారిని ఎందుకు మార్చారనేది నాకైతే తెలియదు. కానీ నేనైతే టికెట్ అడిగాను, అద్దంకి వెళ్ళు అన్నారు. మీరు అడిగారా? వైవి సుబ్బారెడ్డి గారు బాలినేని వాసు గారి పైన ఆధిపత్యం
అంటే పై చేయి సాధించడానికే మిమ్మల్ని తీసుకొచ్చారా? అట్లేమీ లేదు. నేను అడిగాను టికెట్ అద్దంకి కావాలని ఎందుకు అడిగారు? కొడితే అద్దంకిలోనే కొట్టాలనుకున్నాను. ఎందుకు అక్కడే కొట్టాలనుకుంటారు? ఇక్కడ కొట్టడానికి గొట్టిపాటి రవి అనే ఎమ్మెల్యే 4 సార్లు ఎమ్మెల్యే, ఆయన 20 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే. 4 సార్లు 3 సార్లు 4 సార్లు 3 సార్లు అద్దంకి, అంతకుముందు మార్టూర్. అవును మార్టూర్. 4 సార్లు ఎమ్మెల్యే. ఈ 4 సార్లు కూడా ప్రజలకు చేసింది ఏమీ లేదు అక్కడ. కాకపోతే అందరితో కనబడ్డప్పుడు మాట్లాడటం, అది ఒక్కటే బేస్ చేసుకుని అతను ప్రజల్ని మోసం చేసి మాయల మరాఠీ అంటారు మీకు అక్కడ. టీడీపీ వాళ్ళు కూడా ఈ రోజున ఆయన ఏందయ్యా అనేది అంటే మాయల మరాఠీ అంటారు. ఆయన ప్రాణాలు ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుడి చేతిలో ఉంటాయి ప్రాణాలు అనేది. నేను ఖచ్చితంగా దేవుడిని నమ్ముతాను. దేవుడు ఖచ్చితంగా నన్ను. ఏ దేవుని నమ్ముతారు? నేను అందరు దేవుడిని నమ్ముతాను. గుండు కూడా కొట్టుకుంటారా? మొక్కుల కోసం కొట్టించుకుంటాను. మళ్ళీ మీరు గుండు కొట్టుకుని రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత అద్దంకి ప్రజలకి ఏం గుండు కొట్టరు కదా? చీ అలాంటి వ్యక్తిత్వం కాదండి నాది. ఇంకొకటి చెప్తానండి, 2000 సంవత్సరంలో హైదరాబాద్ వెళ్ళాను. వెళ్ళిన వారంలో ఒక్కసారైనా దొడ్లేరు వెళ్ళి ఒక్కరోజైనా ఒక్క నిద్ర చేసి వస్తాను నేను. ఎందుకంటే నాకు ఏ ప్రాంతంలో అయితే నేను నివసిస్తున్నానో ఆ ప్రాంతం మీద ఉండే ప్రేమ నాకు అలా ఉంటుంది తప్ప. అంత ప్రేమ ఉన్నప్పుడు గతంలో మీరు పెద్దకూరపాడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా చేసినప్పుడు అక్కడ ప్రజలే మిమ్మల్ని అకౌంట్ చేర్చుకోలేకపోయారు, మీరు వాళ్ళ మనసును దోచుకోలేకపోయారు అన్న అపవాదం ఇది ఉంది. అలాంటి మీరు అద్దంకి ప్రజలకు ఎలా దగ్గర అవుతారు అసలు? అలాంటి పరిస్థితి కాదు. పెద్దకూరపాడులో నన్ను ఎందుకు మార్చారంటే అక్కడ ఉన్న కండిషన్స్ అనాలిసిస్ చేసుకొని నన్ను కొద్దిగా ఆగని రెడ్డి అని అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆగమనగానే సర్లే అన్న ఆగాను. ఇప్పుడు ఇక్కడ అవకాశం ఇచ్చారు, ఏది అద్దంకి వచ్చాను. 2014లో మీరు రేస్లో ఉన్నారు, మీ పేరు వినిపించింది. 2019లో మీ పేరు వినిపించింది. ఆ 2 సార్లు తప్పించి ఈసారి మిమ్మల్ని ఇక్కడికి తీసుకురావడానికి బలమైన కారణం ఏంటి? నేనైతే అద్దంకి ప్రజలకు దగ్గరగా ఉంటాను అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అద్దంకిలో నేనైతే ఖచ్చితంగా గెలుస్తాను అనుకున్నారు. అందుకని చెప్పి నాకు ఇచ్చారు. మీ అందరికి కూడా ఈరోజు కనిపిస్తూ ఉంది. అంటే అంతేనా? గొట్టిపాటి రవికుమార్ యొక్క ఆర్థిక అంగబలం ముందర మీరైతేనే సరిపోతారు అనేది ఏ విధంగానే నేను సమర్థునేనండి. డబ్బులు పంచి గెలుస్తారా? మంచి మాటలు చెప్పి గెలుస్తారా? ప్రజల్ని అభివృద్ధి ఇలా చేస్తానేనని చెప్పి మెప్పించి గెలుస్తారా? నేను నిజానికి దగ్గరగా ఉంటాను కాబట్టి ప్రజలు నన్ను నమ్ముతారు అనుకుంటాను. మీరు ఎన్ని చెప్పినా నాకు రాజకీయాల్లో నిజం అనేది ఉందా అనేసి. నిజానికి నిలువుటే అర్థం జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తున్నాడు కండి మన రాష్ట్రంలో. అవునా? ఎలా కనిపిస్తున్నాడు? ఆయన ఇచ్చిన నవరత్నాలు కానీ మేనిఫెస్టోలు లేనివి కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ఇస్తా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే దాంట్లో కొన్ని ఇచ్చారు. కానీ ప్రజలకు చేరేటప్పటికి ఎట్లా అయిపోయిందంటే, మీకు ఒక సామెత ఒకటి ఉంది, రాజుల నాటి కాలంలో ఒక ఐస్ గడ్డ పెట్టేవాళ్ళు చేతిలో. ఈ ఐస్ గడ్డ అక్కడి నుంచి మంత్రి దగ్గరికి వెళ్ళేది, రాజుగారి దగ్గర నుంచి. మంత్రి దగ్గర నుంచి సైనాధికారి దగ్గరికి వెళ్ళేది. ఇట్లా ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా ఈ ఐస్ గడ్డ వచ్చేటప్పటికి సగం నీరు అయిపోయేది. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు ఆ విధంగా పాలించారు. ఇప్పుడు మీరు ఐస్ గడ్డను అలాగే తీసి ప్రజలకు ఇచ్చేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు కదా, బటన్ నొక్కుతున్నాడు, అకౌంట్ లోకి వెళ్తున్నాయి డబ్బులు, అన్ని ఖాతాల్లోకి వెళ్తున్నాయా? ఖచ్చితంగా వెళ్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దమ్ము ధైర్యంగా మాట్లాడుతున్నారో మీరు గమనించట్లా. మీ ఇంటికి మీ కుటుంబానికి లబ్ధి చేకూడితేనే ఓటేయండి మాకు, అంత గట్టిగా చెప్పగలిగే దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఎక్కడైనా ఇండియాలో లేరు. ఒకటి నాకు అర్థం కాలేదు, హనుమిరెడ్డి గారిని వైవి సుబ్బారెడ్డి గారు అద్దంకి తీసుకురావడం వెనక చాలా బలమైన కారణం ఉంది. ఒంగోలు ఎంపీ అటు ఇటు ఊగిసలు ఆడుతూ ఉంది. ఇటుపై ఫైనల్గా వైవి విక్రాంత్ రెడ్డి బరిలో దిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. వైవి సుబ్బారెడ్డి గారికి ఎలాగో రాజ్యసభ ఖరారైంది, కుమారుని కూడా రాజకీయ అరంగేట్రం చేయించాలనుకుంటున్నారు. మాగంటి కుటుంబానికి ఎలాగో టికెట్ లేదు కాబట్టి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిది ఏమవుతుందో తెలియదు. కానీ ఈ గ్యాప్లో వైవి విక్రాంత్ రెడ్డి గారిని బరిలోకి దింపాలని వైవి సుబ్బారెడ్డి గారు పెద్దగా రాజకీయంగా పావులు కదుపుతున్నారు అనేసి. రేపొద్దున విక్రాంత్ రెడ్డికి టికెట్ కదా, విక్రాంత్ రెడ్డికి కావాల్సిన డబ్బు కూడా మీరే భరించుకుంటాను అని ఒక హామీని ఇవ్వడంతోనే ఈ టికెట్ మీకు వచ్చిందంటారు. చిల్లరగా ఏదో మాట్లాడుకోవటమే కానీ అలాంటిది మీకు వైవి సుబ్బారెడ్డి గారి ఫ్యామిలీ గురించి మీకు తెలియక మాట్లాడుతున్నారండి. మీరని కాదు, ఎవరైనా మాట్లాడినా వాళ్ళ ఫ్యామిలీ గురించి మీకు తెలియదు. నేను దగ్గరుండి జర్నీ చేస్తా ఉన్నా కాబట్టి నాకు ఒక ఐడియాకి వచ్చాను నేను. మీరు అనుకున్నదే నిజం అనుకోండి, నేను అద్దంకిలో పోటీ చేయాలంటే సుబ్బారెడ్డి గారు నన్ను ఇది అడగాలగా. అలాంటిది ఏమీ లేకుండా, ఏమి ఒక్క మాట కమిట్మెంట్ కానీ ఏమి లేకుండా అనిరెడ్డి టికెట్ అడుగుతున్నావు, అద్దంకిలో పోటీ చేస్తావా అని అడిగారు. ఓకే సార్ చేస్తానని చెప్పాను. అంటే సీఎం గారు అడగమన్నారు అన్నారు. పోటీ చేస్తాం సార్, నాకు ఇబ్బంది, ఎక్కడైనా పోటీ చేస్తాం సార్ అన్న. సర్లే అని చెప్పి సీఎం గారి దగ్గర తీసుకెళ్లారు. ఇట్లా అద్దంకి పోటీ చేయని రెడ్డి, నీకు వెనకాల నుంచి మేము అందరం సపోర్ట్గా ఉంటాం అన్నారు. సరే సార్ మీ ఇష్టం ఎట్లా అంటే అట్లా చేస్తానని చెప్పాను.
సరే, మీరు పోటీ చేశారు, చాలా బాగానే ఉంది. మీలాంటి మంచి వ్యక్తి అద్దంకి నియోజకవర్గం వచ్చినందుకు ఆ ప్రజల అదృష్టం అనుకోవచ్చు. చాలా మంచి వ్యక్తి వచ్చాడు మాకు అనేసి. మరి గెలవడమే ఇక్కడ ప్రశ్న అనమాట. ఎందుకంటే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాలి ఎంత వేగంగా వీచినప్పటికీ కూడా అద్దంకిలో మాత్రం గొట్టిపాటి రవికుమార్దే పైచేయింది. బాచిన చెంచు గరటయ్య గారికి అక్కడ చివరి నిమిషంలో టికెట్ ఇచ్చినా ఆయన ఓడిపోక తప్పలేదు. పైచేయి మాత్రం గొట్టిపాటి రవికుమార్ గారిది అయింది. మరి ఆయనను ఓడించి ఈరోజు అంటే 2019తో పోలిస్తే ఈసారి ఫ్యాన్ గాలి అంత జోరుగా లేదు, కాస్త వేగం తగ్గింది అంటున్నారు అనమాట. ఏదైనా కావచ్చు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో మరి గొట్టిపాటి రవికుమార్ గారి మీద మీరెలా పైచేయి సాధిస్తారు? వాస్తవాలు తెలియక మాట్లాడుతున్నారు నాగరాజు గారు. 2019 ఎలక్షన్లో అక్కడ గొట్టిపాటి రవి అనే వ్యక్తి ఏం చెప్పాడు తెలుసా మీకు? టీడీపీ గవర్నమెంట్ వచ్చినా అతనే ఎమ్మెల్యే, వైసీపీ గవర్నమెంట్ వచ్చినా పార్టీ అటు నుంచి ఇటు జంప్ అవ్వటం అతనికి అలవాటు కాబట్టి ఆ విధంగా జనాలు నమ్మించాడు. నేను ఇక్కడ గెలిచి అక్కడికి పోతా ఒకవేళ వైసీపీ వస్తే అని చెప్తే ప్రజలు నమ్మారా? ప్రజలు నమ్మారు. ఇప్పుడే కదా మీరు అన్నారు మా ప్రజలు గొర్రెలు కాదండి, మీరు గొర్రెలతో పోల్చొద్దని, మా ప్రజలు ఒక నాయకుడు. అది ఎట్లా అంటే గొట్టిపాటి రవి అనే వ్యక్తి ఫస్ట్ కాంగ్రెస్ నుంచి పోటీ చేశాడు, దాని తర్వాత వైఎస్ఆర్సీపీకి వచ్చాడు, వైఎస్ఆర్సీపీ తర్వాత టీడీపీకి వెళ్ళాడు. ఇట్లా ఏ పార్టీ ఉంటే ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీలో ఉండాలని, అతను సామ్రాజ్యాన్ని విస్తరించుకోవాలని, అతని వ్యాపారాలన్నీ కూడా బాగా అతని వ్యాపారం కోసమే పార్టీలు మాట్లాడు తప్ప ప్రజలకు మంచి చేయాలని కానీ సేవ చేయాలని కానీ అతని ఉద్దేశం కాదు. మరి ఇప్పుడు 2019లో మీరే అధికారంలోకి వచ్చారు మీ పార్టీ, మరి మీ వైపు ఎందుకు రాలేదు? మా దగ్గరికి రావాలని ప్రయత్నం చేశాడు, కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు అధిష్టానం కూడా అలాంటి వాళ్ళని ఎవరిని కూడా మనం తీసుకోవద్దు అని చెప్పి చాలా సిన్సియర్. మీకు ఇంకా కొంతమంది మీరు అబ్జర్వ్ చేశారు. అదే చెప్తానండి. ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళంతటా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పథకాలకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచికి కానీ ఆకర్షితులయ్యారు తప్ప వాళ్ళకి ఎక్కడ కూడా కండగట్టు మా పార్టీ కండవ కప్పుకొని మా పార్టీలో జాయిన్ అయినట్టుగా అఫీషియల్గా జాయిన్ అయినట్టుగా కానీ ఎక్కడ కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తారు. 2014 ఎలక్షన్ తర్వాత కూడా అదే చెప్పాడు, ఇప్పుడు అదే చెప్తున్నాడు. మా పార్టీలకు అఫీషియల్గా రావాలంటే ఎలక్షన్లో పోటీ చేసి రావాల్సిందే, అంతేగాని ఈ చిల్లరగా వస్తే ఒప్పుకోమని చెప్పారు. కాబట్టి వచ్చిన ఎమ్మెల్యేలు అందరూ కూడా మాకు ఇప్పుడు టీడీపీ నుంచి మాకు వచ్చిన కొంతమంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ పార్టీకి సానుభూతి పనులు ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో చేసే పరిపాలన చూసి ఆకర్షితులై వచ్చారు తప్ప సొంతంగా లబ్ధి చేకూరాలని చెప్పి ఏదో దేనికోసం ఆశించి వచ్చిన వాళ్ళు కాదు. కానీ గొట్టిపాటి రవి కూడా అదే విధంగా రావాలని చూశాడు. గొట్టిపాటి రవి తన వ్యాపారాల కోసం తన సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడం కోసం రావాలని చూశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. రాజశేఖర రెడ్డి గారితో మీకు అనుబంధం ఎలా ఏర్పడిందండి? అసలు బేసికల్గా డిప్లొమా చేశాను నేను. పులివెందుల్లో నేను మైనింగ్ చేశాను, మైనింగ్ డిప్లొమా చేశాను. అక్కడి నుంచే రాజశేఖర రెడ్డి గారు ఆ కాలేజీ వైఎస్ఆర్ లోయలలో పాలిటెక్నిక్ కాలేజీ. అయితే అక్కడ ఆ ప్రాంతంలో 3 సంవత్సరాలు ఉన్నా కాబట్టి అక్కడ రాజశేఖర రెడ్డి గారు అంటే ఏంది, రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ అంటే ఏందని చెప్పి నేను అనాలిసిస్కి వచ్చాను. అక్కడి నుంచి కూడా మేము పిల్లలం కాబట్టి మేము అప్పట్లో పెద్దగా రాజకీయాల్లో తిరగలేదు. ఎప్పుడు చదివారు మీరు? నేను 95 to 98 చదివానండి. ఆ తర్వాత బీటెక్ చేశారా? తర్వాత నేను డిగ్రీ చేశాను. ఓకే, ఎందుకు మళ్ళీ ఇటువైపు వచ్చారు? కొంచెం ఆర్థిక పరిస్థితులు బాగలేక. అనిమిరెడ్డి గారి ఆర్థిక పరిస్థితి? మాది చాలా చిన్న ఫ్యామిలీ అండి ఫైనాన్షియల్గా. నాన్నగారు ఏం చేసేవారు? మా నాన్నకి ఎకరం పొలం ఉందండి. ఏం పేరు నాన్నగారి పేరు? అంజిరెడ్డి, పానెం అంజిరెడ్డి. అమ్మగారి పేరు బాలమ్మ. అందులో నేను పెద్దోడిని, మా చెల్లెలు మా తమ్ముడు ఉండేవాళ్ళు. సరే మా చెల్లెలకి ఏదో ఇచ్చి పెళ్లి చేసాం, అయిపోయింది. తర్వాత మాకు ఎకరం మిగిలింది. ఆ ఎకరానికి వచ్చేటప్పటికి ఎకరం అమ్మితే 60,000 వస్తుంది. 3 లక్షలు నేను ఇవ్వాల్సింది ఉంది, అంటే మా ఫాదర్ అప్పు కట్టాల్సింది. మాకు వచ్చేటప్పుడు ఎకరం పొలం ఉంది, చిన్న ఇల్లు ఉంది. మొత్తం మీద ₹1,00,000 వచ్చే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో నేను హైదరాబాద్ పోవటం, జాబ్ చేస్తా చిన్నగా ఇట్లా ఫ్రెండ్స్ సర్కిల్. నా బలం అంతా ఫ్రెండ్సేనండి. అంత కట్టిక దరిద్రం అనుకోవచ్చు చెప్పాలంటే. ఆ పరిస్థితి నుంచి ఈరోజు 6,600 కోట్లు అయినా కూడా అనిమిరెడ్డికి పెద్ద విషయమేం కాదు అనే పరిస్థితికి వచ్చారంటే ఎలా వచ్చారు? కేవలం అంత సక్రమమైన మార్గంలోనేనా? బిజినెస్ అంత సక్రమమైన మార్గం ఉంటుందండి. అయితే మన దమ్ము ధైర్యం, జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత దమ్ము ధైర్యం ఉందో పొలిటికల్గా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ, నా పర్సనల్గా వచ్చేటప్పటికి దమ్ము ధైర్యం ఎక్కువ ఉంటుంది. నాకు భయం అనేది నేను ఎప్పుడు చూడాల. ఇప్పుడు అలాంటి వాళ్ళని చూసినప్పుడు, అలాంటి పేదలను చూసినప్పుడు, పేదరికం నుంచి వచ్చిన మీకు ఎలా అనిపిస్తుంది? నేను పేదలకి ప్రేమకి బానిసనండి. పేదల ప్రేమకు బానిస. పేదల ప్రేమకు బానిస. నన్ను అభిమానిస్తే నేను ఎంతవరకైనా
వెళ్తాను. కానీ నన్ను అద్దంకి నియోజకవర్గ ప్రజలు ఈ నేపథ్యంలో మిమ్మల్ని అభిమానించి అసెంబ్లీకి పంపితే వాళ్ళని ఎలా అక్కును చేర్చుకుంటారు, వాళ్ళ రుణం ఎలా తీర్చుకుంటారు? వాళ్ళు చూపించే ప్రేమకి ఆ, నేను అసలు రుణం తీర్చుకోగలుగుతానా తీర్చుకోలేనని అనిపిస్తుంది. ఎందుకంటే ఆ, ఒక కొత్త వ్యక్తి, ఏమీ సంబంధం లేని వ్యక్తి ఈ రోజున అక్కడికి వస్తే నన్ను ఇంతగా ప్రేమిస్తున్నారంటే వాళ్ళ రుణం ఏ విధంగా తీర్చుకోవాలనే ఆలోచన నాకు గట్టిగా బాధగా కూడా ఉంది. కృష్ణ చైతన్య గారు గ్రావెల్ విషయంలో అయితేనేమి, ఇసుక విషయంలో, గ్రానైటు, ఇట్లా తదితర అంశాలతో తల పెట్టేసి, తల కాదు మొత్తం శరీరాన్ని దూర్ చేసి ఆయన కాడికి దండేసుకున్నాడు. దానివల్ల పార్టీకి చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది అంటున్నారట. ఆ బ్యాడ్ నేమ్ అంతా కూడా మీరు ఎలా అనుకూలం చేసుకుంటారు, అసలు ఎలా ఎత్తిపోసుకుంటారు? కృష్ణ చైతన్య గారు ఆ విధంగా చేశారని చెప్పి మీ దగ్గర ఏమైనా ప్రూఫ్లు ఉన్నాయా? ప్రూఫ్లు ఏం లేదు, వినబడ్డాను అంతే. లేకపోతే మీరేమైనా ఎంక్వైరీ చేశారా? ఎందుకంటే వేరే వాళ్ళని అడిగితే చెప్పారు. చెప్తారండి, రకరకాల చెప్తుంటారు. ఆ. ఏది నిజమో ఏదో అబద్ధం అనేది ప్రజలకు తెలుసు, నాయకులకు కూడా తెలుసు. కృష్ణ చైతన్య గారి మీద నిజంగా అభిమానంతో మాటలు మాట్లాడుతున్నారు మీరు? అభిమానం ఏముందండి బాబు, మా పార్టీ అనండి నాగరాజు గారు. అవునా? మేము అందరం ఒకే ఆల్రెడీ పార్టీ. టీడీపీలో లైన్ క్లియర్ ఒక మాట అయిపోయింది. కృష్ణ చెప్తానండి. చైతన్య గారికి అట్లా చిన్న వెంకటరెడ్డికి టీడీపీలో లైన్ క్లియర్ అయింది. త్వరలో లేదు, పార్టీలో లేదు, చేరబోతున్నారంటారు. మీరు మాకు గొడవలు పెట్టడానికి వచ్చారు కానీ ఇక్కడికి ఆ. నన్ను ఇంటర్వ్యూ చేసేదానికి మీరు గొడవలు పెట్టడానికి వచ్చినట్లుగా ఉంది నేను కానీ గొడవలు పెడితే నాకేం వస్తుందండి? మరి లేకపోతే మీరు మాట్లాడేది ఏంటండి? ఆ. మీరేం మాట్లాడుతున్నారు? ఆ. మేము అందరం కలిసి ఉండి అందరూ కృష్ణ చైతన్య గారు ఎక్కడో ఒకటి పార్టీ బేస్ తప్పాడా? ఆ. కృష్ణ చైతన్య గారు కానీ ఎవరైనా? తప్పలేదు, కానీ మీ పార్టీ లైన్ తప్పింది కదా. లైన్ ఏం తప్పలేదు. మరి అధికారుల్ని పంపించి దాడులు చేయించడం ఏంటి? డిపార్ట్మెంట్ లో రొటీన్ లో భాగంగా జరిగిందేమో అనుకుంటున్నాను కానీ ఆ. అట్లా పార్టీ పంపించడం అట్లాంటిది ఏం జరగదు. ఆ. అట్లా చేస్తే తెలుగుదేశం కార్యకర్తలు చాలా మంది చాలా రకాల వ్యాపారాలు చేస్తున్నారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు చాలా వ్యాపారాలు చేస్తున్నారు. ఆ. తెలుగుదేశం ఎంపీలు చాలా మంది వ్యాపారాలు చేస్తున్నారు. ఆ. జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే వీళ్ళందరి మీద రైడ్ చేయించచ్చు కదా. ఆ. వాళ్ళందరి మీద ఎందుకు అంతా చేయించారు? రొటీన్ లో భాగంగా జరిగింది. రొటీన్ లో భాగంగా జరిగింది అంతే. మరి ఇంత ప్రేమ చూపిస్తున్నారు బాచిన కృష్ణ చైతన్య గారి మీద, అయితే ఇప్పటివరకు క్యాడర్ మీ వద్దకు రాలేదు, పని కావాలన్నా కృష్ణ చైతన్య దగ్గరికి పోతున్నారనేసి కొంతమంది కాంట్రాక్టర్ల బిల్లులు మీరు ఆపించారు అంటున్నారు. అసలు అట్లా బిల్లులు ఆపటం కానీ అలాంటి పని మేము ఎప్పుడు చేయలేదు. కృష్ణ చైతన్య గారి దగ్గరికి పాత ఫ్రెండ్షిప్ మీద ఇన్ఛార్జిగా ఎవరైనా వెళ్ళినా కృష్ణ చైతన్య గారు ఆయన పరిధిలో ఆయన పని చేసి పెడుతున్నారు. నా దగ్గరికి ఎవరైనా వచ్చినా నా పరిధిలో నేను పని చేసి పెడుతున్నాను కానీ అలాంటి పరిస్థితి ఎక్కడా లేదు. కృష్ణ చైతన్య గారు కూడా పార్టీకి ఖచ్చితంగా ఫ్యూచర్లో కూడా మంచి సపోర్ట్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే, మీకైతే నమ్మకం ఉంది. చివరి నిమిషంలో గొట్టిపాటి రవికుమార్ గారు ఇచ్చే నోట్ల సంచులకు ఆశపడి చెంచు గరటయ్య గారు కావచ్చు, వాళ్ళ బాచిన కుటుంబము జై అని టీడీపీకి జై కొడతాడు. మీ పరిస్థితి ఏంటి? గతంలో వాళ్ళు డబ్బులు తీసుకొని పార్టీ మారినట్టు ఎక్కడన్నా ప్రూఫ్లు ఉన్నాయా? లేవు, నా దగ్గర ఏం లేవు. జనం అనుకునే వాళ్ళు రకరకాలుగా అనుకుంటారండి. మీరు అవన్నీ తీసుకొని నాకు కృష్ణ చైతన్య గొడవ పెట్టాలని చూస్తున్నారు అట్లా అనిపిస్తుంది కానీ వేరే మీరు ఇంటర్వ్యూ చేసినట్టుగా లేదు. గొడవలు పెట్టడానికి వచ్చినట్టుగా అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. నాకేమొస్తుందండి మీకు గొడవలు పెడితే? మరి మీరు మాట్లాడే మాటలు అట్లా ఉన్నాయండి. ఇంత శాస్త్రీయంగా ప్రజాస్వామ్యంగా వెళ్ళే మీరు పోల్ మేనేజ్మెంట్ ఎలా చేసుకుంటారు? అసలుకి ప్రేమిస్తే ప్రేమిస్తామండి, లేదు అడ్డం తిరిగితే మేము అంత అమాయకులం కాదు, మీరు అనుకునేంత అమాయకులం కాదు. మా ఆలోచన శక్తి మాకుంది, మా ఆలోచన మాకంతా దేనికి మేము తగ్గేమి అక్కడ అద్దంకిలో పోటీ చేయడానికి రాలేదు. అన్ని ఆలోచనలతో వచ్చాము అక్కడికి. ప్రైవేట్ సైన్యం ఏమైనా ఉందా మీకు? ప్రైవేట్ సైన్యం అవసరం లేదు, మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే చాలు. వాళ్ళే పెద్ద సైన్యం, పెద్ద సైన్యం అది. ఎన్నికలను పురస్కరించుకొని అక్కడ ఇన్ఛార్జిగా హనుమిరెడ్డి గారు అద్దంకి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటి? ప్రజలకి నేను ఖచ్చితంగా అందరికీ అందుబాటులో ఉంటాను. నేను ఆల్రెడీ అద్దంకిలో ఇల్లు తీసుకున్నాను. ప్రజాసేవ చేయడానికి వచ్చాను తప్ప నేను ఆ ప్రాంతంలో ఉన్న డబ్బు కోసం ఇంకోటో వాటి కోసం రాలేదు. అక్కడ ఏదైనా సరే, ఏ వ్యాపారస్తునైనా సరే, చిరు వ్యాపారస్తుడు కావచ్చు, పెద్ద వ్యాపారస్తుడు కావచ్చు, ఏ వ్యాపారాన్ని కూడా నేను అడ్డం పట్టుకొని డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశం లేదు నాకు. దేవుడు నాకు అవసరం లేకుండా చేశాడు. వాళ్ళ ఇంట్లో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అనే విధంగా నేను ఉంటాను. ఓకే, అదే విషయం నాకు ప్రమాణం చేసి చెప్పండి. పానెం హనుమిరెడ్డి అని నేను అద్దంకి నియోజకవర్గ శాసనసభ్యుడిగా బరిలో దిగబోతున్నాను. ఈ నియోజకవర్గం నుంచి ప్రజలు నన్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపితే ప్రజలకు రుణపడి ఉంటాను. నేను ఇక్కడ ఓడినా గెలిచినా అద్దంకి నియోజకవర్గాన్ని వీడను, ఇక్కడి ప్రజలను వదిలిపెట్టి పక్కకు పోను అని ప్రమాణం చేయండి. ప్రమాణం చెప్తున్నాను. ఏం జరిగినా అద్దంకి అయితే వదిలిపెట్టను. అద్దంకి నియోజకవర్గం వదిలిపెట్టను. ఓడినా గెలిచినా అసలు ఏం జరిగినా అద్దంకి వదిలిపెట్టి వచ్చినే లేదు. గొట్టిపాటిని తట్టుకోవడానికి, గొట్టిపాటికి గట్టి పోటీని ఇవ్వడానికి మీ కటౌట్ సరిపోతుందా? కటౌట్లు కాదు కావాల్సింది, ఇక్కడ కంటెంట్ కావాలి. ఓకే, కంటెంట్ నోడికి కటౌట్తో పని లేదు. తగ్గేది లేదు. ఈ సంవత్సరంలోనే నేను అసెంబ్లీలో అడుగు పెడుతున్నాను. మా ప్రాంత ప్రజలందరూ
మనోభావాల్ని ఆ, నేను అసెంబ్లీలో ప్రస్తావిస్తాను. ఆ, ఈ గొట్టిపాటి రవి అనే వ్యక్తి ఆ. ఏ రోజు కూడా అసెంబ్లీలో ఆ. ప్రాంత ప్రజలకు ఉన్న సమస్యల గురించి ఎప్పుడు మాట్లాడలేదు. ఆ. తొందరలోనే చూస్తారు మీరు. థ్యాంక్ యూ అన్మిరెడ్డి గారు. మీలో ప్రేమను మాత్రమే చూడాలని నేను కావచ్చు, అద్దంకి నియోజకవర్గ ప్రజలు కూడా కోరుకుంటారు. ఇంకొక షేడ్ చూడకూడదని అందరూ కోరుకుంటున్నారు. ఆ ప్రేమను మీరు పంచండి, వాళ్ళతో మీరు ప్రేమను పొందండి. ఖచ్చితంగా ప్రజల ఆశీర్వాదంతో మీరు అసెంబ్లీలోకి అడుగు పెట్టాలని నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్తే. థ్యాంక్ యూ సార్.